జాయింట్ సి డ్రిల్స్ 2025 జాయింట్ సి 2025 డ్రిల్స్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచాయి. అవి ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా మనం డ్రిల్స్ అనగానే ఎక్సర్సైజ్ అనగానే ఇండియాకి సంబంధించినవి అనుకుంటారు. కానీ ఎప్పటి వరకు జరిగినటువంటి కొన్ని డ్రిల్స్ జరుగుతాయి. ఓకే, శత్రు దేశాల మధ్యలో, మిత్ర దేశాల మధ్యలో. సో ఈ జాయింట్ సి 2025 డ్రిల్స్ వచ్చేసి రష్యా అండ్ చైనా మధ్యలో నిర్వహించడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్యలో ఆగస్టు 3న నిర్వహించడం జరిగింది. ఆగస్టు 3న. ఓకే, సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్. ఓకే, సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్ నియర్ వ్లాడివాస్టాక్ దగ్గర ఇరు దేశాల మధ్యలో, అటు రష్యా మధ్యలో అదేవిధంగా చైనా మధ్యలో ఈ బేసిక్గా నావల్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఏ రోజు మనకి ఆగస్ట్ 3 రోజున. ఓకే, దీంట్లో చైనీస్ వార్షిప్స్ 4 పాల్గొనడం జరిగింది. సో ఆపరేషన్స్లో భాగంగా అంటే డ్రిల్స్లో భాగంగా ఏమేమి నిర్వహించారు అంటే సబ్మరైన్ రెస్క్యూ, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్, అదేవిధంగా మ్యారిటైమ్ కాంబాట్ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎన్హాన్స్డ్ మిలిటరీ కోఆపరేషన్ పోస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్. సో బేసిక్గా రష్యా ఉక్రెయిన్ వార్కి బేసిక్గా రష్యాకు ఒక రకంగా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా, అదేవిధంగా నార్త్ కొరియా. అంటే ట్రేడ్ పరంగా కానీ అదేవిధంగా మనకి ఎస్పెషల్గా డిఫెన్స్ కోఆపరేషన్స్లో చైనాకి, రష్యాకి ఎక్కువగా కోఆపరేట్ చేస్తున్నటువంటి కంట్రీ ఎస్పెషల్లీ నార్త్ కొరియా. సో ఈ విధంగా జియో పొలిటికల్ టెన్షన్స్లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాని ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎయిమ్డ్ ఎట్ కౌంటరింగ్ యుఎస్ లెడ్ గ్లోబల్ ఆర్డర్ విల్ బీ జాయింట్ పెట్రోల్స్ ఇన్ ది పసిఫిక్ ఓషన్. ఓకే, సో అదేవిధంగా చైనా రష్యా స్ట్రాటజిక్ యాక్సిస్ని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ థియేటర్లో ఇండియా అంటే బేసిక్గా 3 ప్రధాన దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా, చైనా, అటు అదేవిధంగా యుఎస్ పసిఫిక్ రీజియన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలనుకుంటుంది. సో ఈ 3 దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో బేసిక్గా ఇప్పుడు రష్యా అండ్ చైనా ఈ స్నేహభావకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బేసిక్గా అటు యుఎస్ ఒకదానిలాగా మిగిలిపోయిందన్నమాట. సో దిస్ ఈజ్ జియో పొలిటికల్ టెన్షన్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ మామూలుగా ఇన్డెప్త్గా అడిగితే ఈ విధంగా అడగచ్చు. కాకపోతే సింపుల్గా ఏం అడుగుతాడు అంటే ఈ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహించారు అని అడుగుతాడు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.